ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. భూసేకరణ పేరుతో 32,141 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని వివరించారు. ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తుందన్నారు. గతంలో నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని గుర్తు చేశారు. సిబిఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పవన్ తన లేఖలో కోరారు. రైట్, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఆరోపించారు. ఇక ఈ మేరకు ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. భూసేకరణ పేరుతో 32,141 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని వివరించారు. ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తుందన్నారు. గతంలో నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని గుర్తు చేశారు. సిబిఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్, శివప్రసాద్ గారు చెప్పండి, ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం అయితే జరుగుతుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆరోపించారు. దానికి సంబంధించిన అప్డేట్ అంటే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధాన అంశం దాంట్లో 32,141 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అనేది ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతోపాటు టిట్కో ఇళ్ల నిర్మాణం ఏదైతే జరిగిందో, ఈ ఇళ్ల నిర్మాణం దాదాపు 6 లక్షల ఇళ్ళు నిర్మాణం జరిగితే వాటిలోంచి 86,000 చిల్లర ఇళ్ళు మాత్రమే లబ్ధిదారులకు అందించారు. మిగిలినటువంటి 5 లక్షల ఇళ్ళు ఏమైపోయినాయి, వాటికి సంబంధించి ఏమైంది అనే దాని మీద ఎటువంటి సమాచారం లేదు. ఈ అవినీతి మొత్తం అంతా వీటన్నిటి మీద కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు జరిపించాలి అని ప్రధానికి ఆయన లేఖ రాశారు. అయితే సిబిఐ దర్యాప్తు చేయాలంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుమతి కావాలి. నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు ఏపీలో సిబిఐ దర్యాప్తు చేసేటటువంటి అవకాశం ఎంతవరకు ఉంది, దాన్ని ఆంధ్ర రాష్ట్రం కూడా దాన్ని తిరస్కరించిందా ఇటీవల కాలంలో అనే అంశాన్ని కూడా దాంట్లో పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, అనేక కేసుల దర్యాప్తు విషయంలో సిబిఐ దర్యాప్తు చేయడం, ఆ సిబిఐ దర్యాప్తు చేసినప్పుడు వాళ్ళని స్వయంగా బెదిరించినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి సిబిఐ దర్యాప్తులో సిబిఐ అధికారులనే డైరెక్ట్గా బెదిరించినటువంటి సన్నివేశాన్ని కూడా మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాలకి సిబిఐ మాకు అవసరం లేదు అనేటటువంటి ఆప్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది కేంద్రం దగ్గర. మరి ఆ అవకాశాన్ని ఇటీవల ఏమైనా వినియోగించుకున్నారా అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్టుగా ఇంత భారీ ఎత్తున 32,141 కోట్లు కుంభకోణం జరిగితే, ఒకవేళ ఇది భారీ ఎత్తున జరిగినటువంటి కుంభకోణంగానే దీన్ని భావించవలసి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలనేది పవన్ కళ్యాణ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అనేక రకాలైనటువంటి అరాచకాలు, అక్రమాలు అక్కడ జరుగుతున్నాయి, వాటిని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇలాంటి నేపథ్యంలో ప్రధానమంత్రికి స్వయంగా లేఖ రాశాను అని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అందువల్ల ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖ ప్రధానమంత్రికి అందాలి. అందిన తర్వాత ఆయన దాన్ని పరిశీలించి ఒకవేళ దీని మీద ఆదేశిస్తే, ఒకవేళ సిబిఐని ఏదైనా ఆదేశిస్తే, ఒకవేళ దాని తదుపరి ఎట్లా ఉంటుందనేది తెలియదు మనకి. కానీ భారీ ఎత్తున జరుగుతున్నాయనే అంశాన్ని మాత్రం ఆయన తన యొక్క లేఖలో స్పష్టంగా ప్రస్తావించారు. భారతి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.